హలో అందరికి ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఇలా స్పెషల్ ఏంటంటే బెండకాయ కర్రీ. ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఏంది 2 ప్లేట్లలో కట్ చేసింది అనుకుంటారు. ఇదేమో చిన్న చిన్న పీసెస్, ఇదేమో పెద్ద పెద్ద పీసెస్. ఇదేమో సూప్కి, ఇదేమో కర్రీకి. ఒకటే వండొచ్చు కదా అనుకుంటారా? మా పిల్లలు సూప్ తినరండి, అందుకోసం వాళ్ళ కోసం కర్రీ. అండ్ ఇదేమో మా కోసం తొందరగా వండాలి, వాళ్ళకి టైం అయిపోతుంది, లంచ్ బాక్స్ పెట్టాలి. రెడీ? తొందర వండి వాళ్ళకి పంపించేయాలి. 12:30కి వాళ్ళ లంచ్ బెల్లు. సో 12:30 లోపు వాళ్ళకి వండి పంపించాలి, బాక్స్లో పెట్టేసి కలిపి పెట్టి పంపించాలి. సో 2 కర్రీస్ ఒకటేసారి వండుతాను. మీద ఎగ్స్, ఒకదాని మీద అన్నం, ఒకదాని మీద సూపు, ఒకదాని మీద కర్రీ, మొత్తం ఒకటేసారి అయిపోతాయి. రైస్ కూడా పెట్టేద్దాం. ఇక సైడ్ కర్రీస్, సైడ్ అన్నం ఒకేసారి అయిపోతాయి. అందరు అడుగుతారు ఈ బాక్స్లు ఎక్కడ తీసుకున్నారని. ఇవి మీషోలో తీసుకున్నా. రెండిట్లో ఒకేసారి 2 ఒకేసారి కాబట్టి అన్ని రెండిట్లో ఒకేసారి వేసుకోడు. ఇక బియ్యం కూడా పెట్టేస్తా, 3 ఒకేసారి అయిపోతాయి. అల్లం వేగింది, ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు యాంటీబయాటికే, అట్లనే ఎక్కువ వేసుకోవద్దు, చెడు కణాలని చంపేస్తుందో. అట్లనే ఎక్కువ వేసుకుంటే మంచి కణాలను కూడా చంపేస్తుందట అండి. అందుకే మనం పసుపు కూడా లిమిటెడ్గానే వాడాలి. బెండకాయలు వేసేసుకున్న సూప్కి. ఇది సూప్ కర్రీ, సో పెద్ద బెండకాయలు వేసుకున్నా. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందర మగ్గుతాయి, కొంచెం సాల్ట్ వేద్దాం. వీళ్ళకి తొందర వంట కావాలి కాబట్టి తొందర మగ్గిపోవాలి. ఇది మా పిల్లల కర్రీ. సూప్కే తక్కువ పడతాయండి బెండకాయలు, కర్రీకే ఎక్కువ పడతాయి బెండకాయలు కదా. జ్యువెలరీ ఎక్కడ తీసుకుంటారని కూడా అడుగుతాండ్రు. జ్యువెలరీ కూడా నేను షాప్లోనే ఎక్కువ తీసుకుంటా. ఎందుకైనా మంచిది, వేసుకొని దగ్గరుండి చూసి తీసుకున్నది వేరే ఉంటుంది కదా. దూరం నుండి చూసి తీసుకుంటే మళ్ళీ ఎట్లా వస్తుందో అనే టెన్షన్ పడతాను నేను కొంచెం. ఇట్లా అయితే నాకు దగ్గరుండి వేసుకొని ఇది నాకు బాగుందా లేదా అర్థంలో చూసుకొని మరీ తీసుకుంటా. జీలకర్ర ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మెంతులు కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నా. మా పిల్లల కర్రీలో టమాటో యాడ్ చేస్తున్నా నేను. మధ్యలోకి ఇట్లా అనుకొని మధ్యలో వేసుకుంటా, తొందర మగ్గుతుందని. బెండకాయలు ఫ్రై అయినాయి. ఇక మనం చింతపండు సూప్ పోసుకుందాం. ఓకేనా, ఇంతకుముందు వేయించుకున్నాం కదా జీలకర్ర మెంతులు. సో ఇప్పుడు అదే పౌడర్ పడతానా, మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. మిక్సీ మంచిగా లేదని పేర్లో పెట్టకుర్రి, అది ఎంత తుడిచినా అంతే. అది ఎంత తుడిచినా అంతే అని తుడుచుడే బంద్ చేసిండ్రా అని అనుకుండ్రి. తుడుస్తా, ఎప్పుడో ఒకసారి తుడుస్తా టైం ఉన్నప్పుడు. సో జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా. దీంతోనే టేస్ట్ కమ్మగా ఉంటుంది కర్రీ. పులుసు కదా, కారం ఎక్కువనే పడుతుంది. ఇక మరి మేము తింటాం కాబట్టి మేము కారం మంచిగానే తింటాం. సో కారపొడి మంచిగానే వేసుకున్నా. ఒక దమ్ము ఏదో ప్రమోషన్లు ఇచ్చినట్టు ప్యాకెట్లతోనే ఎత్తాను అనుకోకూడదు, ఇది ప్రమోషన్ కాదు. ధనియాల పొడి కూడా వేసిన. పులుసు దగ్గర పడ్డాక ఇక వేసేటి అన్నీ వేసుడు అయిపోయినాయి. ఏ పులుసు దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించుడే. టిఫిన్ బాక్స్లకు మా పిల్లలకు బెండకాయ కర్రీ. టమాటో వేస్తే కొంచెం పుల్లగా మంచిగా తింటారని చెప్పి టమాటో వేసిన. ఫ్రై కూడా చేయొచ్చు కానీ ఫ్రై కంటే కర్రీయే బెటర్, అందుకోసం కర్రీయే చేసిన. మరి ఇషాన్కి బెండకాయ కర్రీ అంటే మస్తు ఇష్టం. బెండకాయ కర్రీ చేయ మమ్మీ, బెండకాయ కర్రీ చేయ అంటాడు. కూరన్నా తొందరగా వండుతా కానీ ఈ కొత్తిమీర కాడలు తీసురంటే మాత్రం నాకు దండిచ్చి రాకండి. నిజంగా ఈ కూర అంతా అండింది ఒక ఎత్తు, ఈ కొత్తిమీర కాడలు కట్ చేసిన ఒక ఎత్తు. చిరాకత్తు నాకు అసలు. మీకు కూడా ఇంతేనా? ఎగ్స్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే ఇక డైరెక్ట్ మనం వాళ్ళకి బాక్స్ పెడతాం కదా, ఆ బాక్స్లోనే అట్లనే పెట్టేసి పెడతా, వాళ్ళకి తినడానికి ఈజీగా అనమాట. పిల్లలకు ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో నేనైతే బాయిల్డ్ ఎగ్స్ పెడతా, ఎందుకంటే మార్నింగ్ అంత టైం ఉండదు. ఇక వాళ్ళకి మార్నింగ్ కాజు బాదం తిని వాటర్ తాగి స్నానాలు చేసి టిఫిన్ అక్కడక్కడ తింటూ ఉంటారు అనమాట. ఇంకా ఎగ్ తినడానికి అంత టైం ఉండదు. సో డైలీ ఒక ఎగ్ అయితే కంపల్సరీ తినాలని చెప్పి పిల్లలు నేను మధ్యాహ్నం అయితే పెడతా. సో ఆ ఎగ్ కోసమైనా ఏదో అన్నం అట్లా తింటారని చెప్పి పెడతా అనమాట. అసలు పిల్లలు అన్నం తినరు నిజంగా, ఇది యూనివర్సల్ మదర్ ప్రాబ్లం. ఎవరికన్నా అసలు పిల్లలు తినాలంటే ఏం చేయాలి అనేది ఒక ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పుర్రి ప్లీజ్. మొత్తానికి కొత్తిమీర కట్ చేసుకొని అట్లా గార్నిష్ చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప. సూపర్ ఉంది కర్రీ, స్మెల్తోనే చెప్పేస్తా. ఆల్రెడీ 12 అవుతుంది. సో 12:30కి లంచ్ బెల్ అన్నమాట పిల్లలకి.
సో వేడి వేడిగా నేను ఇట్లనే వండి పెడతా పిల్లలకి. మా ఆయన ఉంటే మా ఆయన తీసుకుపోతాడు, లేదంటే మా మామయ్య తీసుకొని పోతాడు. దగ్గరనే కానీ వాకబుల్ డిస్టెన్స్ కాదన్నమాట. సో కలిపి పెడతా అన్నం, ఇక వాళ్ళు డైరెక్ట్ తీసుకొని తినడమే. అన్నం కొంచెం చల్లారింది, అన్నం కర్రీ మంచిగా మిక్స్ అయినాయి. ఇక బాక్సులలో పెట్టి పంపించుడే టైం అవుతుంది. పాపం వాళ్ళకి 12:30కి వాళ్ళకు చేరాలి, లేకపోతే వెయిట్ చేస్తారు. సో రిషాన్ అయితే అస్సలు పెరుగు తినడు. పాప పెరుగు తింటుంది కానీ రిషాన్ అస్సలు పెరుగు తినడు. పెరుగు తినని వాళ్ళకి ఏం చేయాలి, పైన ఎగ్స్ పెట్టేస్తే వాళ్ళకి నచ్చినప్పుడు తింటారు. ఇక ఓకే, రెడీ, బాక్స్ రెడీ. చిట్టలి బాక్స్, రిషాన్ బాక్స్, 2 కర్చీఫ్లు, 2 స్పూన్లు, బాక్స్ రెడీ. కొత్తిమీర కట్ చేసుడు చిరాకు అని చెప్పిన కదా, అంతకంటే చిరాకు ఏమొస్తుంది తెలుసా నాకు, చూపిస్తానండి. గిట్ల కాలు మీద కాలు వేసుకొని ఫోన్ చూస్తే ఇంకా చిరాకు వస్తుంది. సార్ బాక్స్ రెడీ. వంట అయిపోయింది, పిల్లలకు బాక్సులు కూడా ఇచ్చేసినాం. ఇంకో పెద్ద పని కూడా ఉంది. ఏంటో తెలుసా, ఇదే మా పిల్లలు పోంగా ఆగం చేసిపోయినరు. ఇది సదరి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటా. పోంగా మా చిట్టలు ఇవన్నీ సదరాలు రా చిట్టాలు అంటే, సదురుతాం మమ్మీ అన్నది. కథం ఎక్కడదక్కడ వారేసి టైం కాగానే టక్కువ నరుకుతారు. కథం ఆడు తక్కువ, నేను సదురుడు ఎక్కువ. అమ్మ అయిపోయింది ఆ పని, ఆకలి అవుతుంది, తింటా. ఆహా గుమగుమలాడుతుంది. బెండకాయ పులుసు, వావ్, అందులోని మౌనిక వేసింది, ఎట్లయినా సూపర్ ఉంటుంది అనుకోండి. ఓకే, అసలు నేను ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా ఎట్లుందో. ఫస్ట్ కర్రీ వేసుకోవాలట అండి ప్లేట్లా, తర్వాత అన్నం వేసుకోవాలట. సో నేనైతే అదే ఫాలో అవుతా, అదే మంచిదని. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. ఆ జీలకర్ర మెంతుల పౌడర్ వేసినదా, అదైతే దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంది. అండ్ మా అత్తమ్మ వేసింది మామిడికాయ పచ్చడి, ఇది కూడా వేసుకుంటేనే ఆ ఫుడ్ తిన్న ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి ఉండాల్సిందే. ఎక్సలెంట్. ఇదేమో మునగాకు పొడి నేను చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్న డబ్బాల. ఖచ్చితంగా ముందు 2 ముక్కలు అయితే కంపల్సరీ తింటా. మునగాకు పొడి చాలా మంచిదటండి. అసలు వేరే దేశాలలో అయితే మస్తు కాస్ట్లీ అట, అయినా సరే వాళ్ళు కొనుక్కొని తింటారు. కానీ మన దగ్గరనే ఉన్న మనం అసలు తినం. కానీ ఇది కళ్ళకి, అన్నింటికి, చాలా హెయిర్కి, అన్నిటికీ చాలా చాలా మంచిదట. అందుకని నేను కంపల్సరీ ఒక పొడిలాగా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. ఖచ్చితంగా తింటా, పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడతా. అన్నీ మిక్స్ చేసుకుని తింటే వేరే లెవెల్ ఉంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. హోమ్ మినిస్టర్ ఛానల్లో సాంగ్స్ పాడుతున్నా, డ్యాన్స్ కూడా చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది నా డ్యాన్స్, సాంగ్స్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. తెలుసుకోవాలని ఉంది, నా వాయిస్ బాగుందా లేదా, నా డ్యాన్స్ బాగుందా లేదా, అంటే ముందుకు వెళ్ళాలా, ఇట్లనే డ్యాన్సులు అప్పుడప్పుడు చేయాలా వద్దా అనేది అయితే ఖచ్చితంగా చెప్పండి. మా వీడియో ఎట్లా అనిపించింది, నచ్చింది అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.